హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ థాట్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బాదం మిల్క్ పౌడర్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, మీరు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాదం మిల్క్ పౌడర్ని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినవి బాదం 1 కప్, షుగర్ 2 కప్స్ తీసుకోవాలండి. ఇక్కడ షుగర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పసుపు 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, యాలకులు 6 తీసుకోవాలండి, పిస్తా పప్పులో 1/2 కప్పు. సో ఫ్రెండ్స్, ఈ 6 ఐటమ్స్తో మనం హెల్తీ బాదం మిల్క్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక అందులో కొంచెం బాదం పప్పులు వేయాలండి. బాదం పప్పులు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి, మన హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిస్తా పప్పులు వేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించాలండి, మరీ మాడిపోకూడదు. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత కొంచెం వేడయ్యాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో ఇప్పుడు దీన్ని చల్లారనిద్దామండి. ఇది ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలండి. చెప్పాను కదా, షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పటిక బెల్లమైనా వేసుకోవచ్చు. పటిక బెల్లాన్ని కొంచెం క్రష్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. సో అప్పుడే బాగా నలుగుతుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి యాలకులు కూడా వేసుకోవాలండి. యాలకులు మనకు మంచి స్మెల్ ఇస్తాయి, అలాగే మనకు హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ యాలకులు వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా మనకు హెల్త్కి చాలా మంచిది, అలాగే మంచి కలర్ కూడా ఇస్తుంది ఈ పౌడర్కి. అలానే పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూస్తుందండి. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది షుగర్ అనేది ఇక్కడ గ్రైండ్ అయిపోయింది. దీన్ని అందుకనే ఫస్టే గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే మెత్తగా నలుగుతుంది. మనకు పప్పులతో పాటు గ్రైండ్ చేస్తే షుగర్ అనేది నలగదు కంప్లీట్గా. సో ఇప్పుడు ఇందులోనే బాదం పప్పులు, పిస్తా పప్పులు కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీకు కావాలంటే కొంచెం బాగా పౌడర్ లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం అక్కడక్కడ పప్పులు తగిలేలా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుందాం. ఇది 1 మంత్ వరకు నిలువ ఉంటుందండి. దీనికి గాలి తగలకుండా చూసుకోవాలి, ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా బాదం మిల్క్ పౌడర్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పౌడర్ని ఒక టీ కప్ పాలకి 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా బాదం మిల్క్ పౌడర్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లోనే. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టచ్ చేయండి, దీనివల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి.